రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అజారుద్దీన్ పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన శంషాబాద్ కు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మైనారిటీ నేతలతో సమావేశమై వారి సమస్యలు, ఆయా ప్రాంతాల అభివృద్ధి అంశాలు, కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత శక్తివంతం చేయడంపై చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఆర్ఐ ఇఫ్తేకర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందిస్తూ ఘనస్వాగతం పలికారు. మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఇఫ్తేకర్ షరీఫ్ భాయ్. వారు శంషాబాద్ లో నాకు అజరుద్దీన్ గారికి సన్మాన కార్యక్రమంతో పాటు పాత మిత్రులని కలిసేటువంటి అవకాశం ఇచ్చినారు. ఆ కార్యక్రమం భాగంగా ఇవాళ శంషాబాద్ రావడం జరిగింది. అజరుద్దీన్ గారితో పాటు మాకు స్థానిక శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, ఫైన్ ఖురేషీ గారితో పాటు అందరం కూడా ఇక్కడికి వచ్చి పాత మిత్రుల్ని కలిసే అవకాశం. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరేది, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది. ఈ సమయంలో కులాలు మతాలని చిచ్చు పెట్టుకోకుండా అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక మేటి రాష్ట్రంగా, దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మన వైపు చూస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కూడా కులాలకు మతాలకు అట్లా కష్టపడాలి. 2 days బిఫోర్ డిసైడ్ చేసిన మాట్లాడుకుంటా అన్న ఒక్కసారి రాజు సన్మానం చేయమని శంషాబాద్ లో ఇవాళ సన్మానం జరిగింది. ఆయన నాకు చాలా ఓల్డ్ మిత్రులు, 1985 నుంచి చాలా క్లోజ్. నాకు ఆయన, హనుమంతరావు గారు, రాజ్ ఠాకూర్ రీసెంట్లీ, కానీ 20 years నుంచి స్టిల్ రాజ్ ఠాకూర్ కూడా నాకు చాలా క్లోజ్. అందరు తెలిసి ఒక జాగాలో ఊర్లో సిటీలో చేస్తే గడబడ అవుతుంది, శంషాబాద్ లో చేస్తే మన శంషాబాద్ పేరు కూడా అవుతుంది. ఇప్పుడు శంషాబాద్ గుడ్ న్యూస్ ఏంటంటే 15 years బిఫోర్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు మన శంషాబాద్ ఊరు కాదు, ఇక మనం కూడా జిహెచ్ఎంసీలో వచ్చేసినాం. అండ్ వీఆర్ ఆల్సో కాల్డ్ హైదరాబాదీస్. లేకుంటే న్యూ ఇయర్ హైదరాబాద్ శంషాబాద్ ఉన్నది నీ విలేజ్ అనుకోండి, కానీ ఇప్పుడు చెప్పలేని వాళ్ళు ఇప్పుడు నేను కూడా హైదరాబాద్. సో అది 2 good news.